అండ్ వినియోగదారులకి ప్రజలకి ఇసుక అసలు నిజంగానే ఫ్రీగా దొరుకుతుందా? అక్కడి నుంచి ర్యాంప్ నుంచి ఇక్కడ తోలడానికి ఇంటి వరకు పరిస్థితుల ప్రకారంగా చాలా ఎక్కువ ఛార్జ్ అవుతుంది గత ప్రభుత్వానికి ఇప్పటికి సంబంధించి. ఛార్జ్ అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ర్యాంప్ నుంచి డంప్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. 10 టాటర్లు తోలితేనే ఓ లారీ అవుతుంది మనకి. 10 టాటర్లు అంటే టాటర్ లోడింగ్కి టాటర్లో కిరాయికి 7,000 అవుతుంది అక్కడ. ఇక్కడ లోడింగ్కి మళ్ళీ 1,500 ఇక్కడ అయింది, మళ్ళీ అయిపోతుంది. డైరెక్ట్ లోపల పోసిన 6,000, డైరెక్ట్ లోపల పోస్తేనే పర్మిషన్ ఒప్పుకోవట్లా. డైరెక్ట్ లోపల పోస్తే 4,000 పోసేస్తారు లారీ. ఇక్కడ స్టాక్ పాయింట్ పోయడం వల్ల రెట్టింపు అవుతుంది, కస్టమర్ బలాంతవలసి వస్తుంది. ఇది అంటే టాటర్ కిరాయి కట్టుకోవాలి, లేబర్ పోతారు, లేబర్ కట్టుకోవాలి కదా. మరి దీన్ని సడలింపిస్తే బాగుంటుంది. డైరెక్ట్ లోపల అయితే కస్టమర్కి పైకి ఇప్పుడు 10,000 వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ 10,000 లోపలికి వెళ్తే 3,000 వచ్చినా వర్కౌట్ అయింది. లోపలికి వెళ్ళి మిషనరీ వద్దని గవర్నమెంట్ ఇది సడలిస్తారన్నారు. సడలిస్తే లబ్ధిదారికి తక్కువకి వెళ్ళే అవకాశం ఉంది.